హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన క్యాండిడేట్స్ని కంపెనీ వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంటర్వ్యూలో క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్ని బేస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆర్గనైజేషన్స్, కంపెనీస్, అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా ఫాలో అవుతారు. సో క్యాండిడేట్ చెప్తాడు కదా ఇంటర్వ్యూలో, లైక్ నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, ఎంఎస్సీ చేశాను అని చెప్పి రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అలాగే క్యాండిడేట్ సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిటీ వెరిఫికేషన్. సో ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్లో క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, సో గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి మొత్తం కూడా ఇక్కడ చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, the first step in a background check is verifying the candidate's identity through their government issued ID card such as a passport, driving license or Aadhaar card. సో ఇది వచ్చేసి ఐడెంటిటీ వెరిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వెరిఫికేషన్. ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అంటే ఏంటి అని అంటే క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సి మెమో, డిగ్రీ మెమో, ఎంఎస్సి మెమో ఇలా ఉంటాయి కదా. సో అలా సర్టిఫికేట్స్ని, మెమోస్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ని ఈ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్లో చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ స్టెప్. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ బై చెకింగ్ విత్ ది యూనివర్సిటీ ఆర్ బోర్డ్ దట్ ఇష్యూడ్ ది సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్. ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటి అని అంటే కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా కంపెనీలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ప్రీవియస్గా వర్క్ చేసిన కంపెనీ అనేది రియల్ కంపెనీయా లేదంటే వీళ్ళు ఫేక్గా యాడ్ చేశారా అని చెప్పి ఇక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్లో చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ప్రీవియస్ కంపెనీని యాడ్ చేసినట్టయితే ఆ ప్రీవియస్ కంపెనీ యొక్క మేనేజర్ యొక్క మెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఆర్ కంపెనీ రిఫరెన్స్ కానీ, టీమ్ లీడర్ యొక్క నంబర్ కానీ, సో అలా ఇవ్వమని అడగడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ రికార్డ్ చెక్. సో ఈ క్రిమినల్ రికార్డ్ చెక్కింగ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే క్యాండిడేట్ పైన ప్రీవియస్గా ఏమైనా నెగిటివ్ రికార్డ్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ప్రీవియస్గా ఏమైనా నెగిటివ్ రికార్డ్స్ ఉంటే ఆ క్యాండిడేట్ని క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది, రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ వెరిఫికేషన్. సో క్యాండిడేట్ యొక్క కరెంట్ అడ్రస్ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క ప్రాపర్ అడ్రస్ ఏంటి, ప్రాపర్ ప్లేస్ ఏంటి అని చెప్పి ఈ అడ్రస్ వెరిఫికేషన్లో వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ద కంపెనీ మే వెరిఫై ది క్యాండిడేట్స్ కరెంట్ అండ్ ప్రీవియస్ అడ్రసెస్ టు ఎన్ష్యూర్ దే ఆర్ అక్యురేట్. సో వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అని చెప్పి ఈ అడ్రస్ వెరిఫికేషన్లో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టెప్స్. సో ఏ కంపెనీలో అయినా ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.